చేస్తుంది ఫస్ట్ ఏం చెప్పనా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటర్మీడియట్ కాలేజీలకి ఎంసెట్ కోచింగ్ చెప్పు, ఐఐటి జేఈనీట్ కోచింగ్ ఫ్రీ ఇస్తున్నాను చెప్పు, ఇంగ్లీష్ మీడియం పెడతానని చెప్పు, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పు. ముందు అవి చెప్పు. అసలనే అవి ఇవన్నీ నువ్వు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తావు, ఇవ్వకపోతే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. పెద్ద విషయం కాదు అది. నువ్వు ఇవ్వకపోతే జీవితం నీది పోతే సంకటం అయిపోతుంది నువ్వే. అర్థందా? రేపొద్దున మా బీసీ వర్గాల ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇలాంటి దరిద్రం లేకుండా చేస్తామండి. ప్రతిదీ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ ఫ్రీ ఇస్తాం. గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా అందరికీ కూడా అమౌంట్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. జాబ్ వచ్చినాక రికవరీ చేస్తుంది, మిగతా వాళ్ళు కంటిన్యూ ఇస్తుంది. వాళ్ళు ఏ కోర్స్ చదివినా కూడా కంప్లీట్ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే అన్ని వ్యవస్థలు కూడా విద్యా వ్యవస్థలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతూ ఉంటాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకి ప్రయారిటీ, గవర్నమెంట్ విద్యా సంస్థలు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కంపల్సరీగా జిల్లాకి 2 చొప్పున పెడతాం, 2-3 పైన పెడతాం. మ్యాండేటరీగా ఎడ్యుకేషన్ అనేది అసలు ఇన్నోవేటివ్ థాట్స్తో పెడతాం. ఎవరికి టాలెంట్ వచ్చినా ఎవరు ఏం చేయాలన్నా కూడా ప్రాజెక్ట్ వర్క్లో వాళ్ళకి గవర్నమెంట్ కూడా అమౌంట్